వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలకు వ్యాపించి ప్రజలను వణికిస్తుంది. ఎన్ని దేశాలు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా దీన్ని నియంత్రించలేకపోతున్నాయి. అందుకే కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్ను కనుగొన్నారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కల్లా భారతదేశం వ్యాక్సిన్ను ముందుగా కనుగొంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంది. ఓ సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వ్యాక్సిన్ల తయారీలో భారత్ ఎంతో ముందుంది. ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఫైనల్గా వ్యాక్సిన్ను కనుగొన్నారు. ఇప్పటికే కోట్లాది వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయడమే కాదు, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వాటిని వాడుతున్నారు. అయితే మన దేశంలో కరోనా వైరస్ డ్రై రన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే కేవలం మన దేశ ప్రజలకు మాత్రమే కాదు, విదేశాలకు కూడా వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నారు. తమకు వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా భారత్కు పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రస్తుతం 80 దేశాలకు పైగా వ్యాక్సిన్ ఎగుమతి అవుతుంది. ఇప్పటి వరకు 640 లక్షల డోసులు ఎగుమతి అయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్ ఎగుమతిలోనూ దూసుకెళ్తుంది. అయితే స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొద్ది దేశాలకు వాణిజ్యపరంగా వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల్లో పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఒకటి. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకాను కోవిషీల్డ్ పేరుతో ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడి నుంచి ఎన్నో దేశాలకు టీకాను పంపిణీ చేస్తుంది భారత ప్రభుత్వం. భారత్ ఎగుమతి చేసిన టీకాల్లో అత్యధికంగా కోవిషీల్డ్ టీకాలే ఉన్నాయి. మెక్సికో దేశానికి 8,70,000 కరోనా వ్యాక్సిన్ డోసులను భారత్ పంపించింది. ఇప్పటికీ 23 మిలియన్ల డోసులు అంటే 2,30,00,000 డోసులను ప్రపంచంలోని 20 దేశాలకు పంపించింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పలు దేశాలకు కూడా త్వరలోనే మరిన్ని డోసులను పంపించబోతుంది. ఇప్పటి వరకు పంపిన డోసుల్లో 6.47 మిలియన్ల డోసులను ఉచితంగా అందించగా 16.5 మిలియన్ల డోసులను కమర్షియల్ రూపంలో భారత్ సరఫరా చేసింది. చైనా కూడా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం భారత్ శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవడానికే మొగ్గు చూపాయి. బంగ్లాదేశ్కు 2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులు, మయన్మార్కు 1.7 మిలియన్ల డోసులు, నేపాల్కు 1 మిలియన్ డోసులు, భూటాన్కు 1,50,000 డోసులు, మాల్దీవులకు 1,00,000 డోసులు, మారిటస్కు 1,00,000 డోసులు, సియాచెల్లిస్కు 50,000 డోసులు, శ్రీలంకకు 5 లక్షల డోసులు, బహ్రెయిన్కు 1,00,000 డోసులు, ఒమాన్కు 1,00,000 డోసులు, ఆఫ్ఘనిస్తాన్కు 5 లక్షల డోసులు, బార్బడోస్కు 1,00,000 డోసులు, డొమినియాకు 70,000 డోసులు కరోనా వ్యాక్సిన్ను భారత్ సరఫరా చేసింది. బ్రెజిల్కు 2 మిలియన్ల డోసులు, మొరోకాకు 6 మిలియన్ల డోసులు, బంగ్లాదేశ్కు 5 మిలియన్ల డోసులు, మయన్మార్కు 2 మిలియన్ల డోసులు, ఈజిప్ట్కు 50,000 డోసులు, అల్గేరియాకు 50,000 డోసులు, దక్షిణాఫ్రికాకు 1 మిలియన్ డోసులు, కువైట్కు 2 లక్షల డోసులు, యూఏఈకి 2 లక్షల డోసులు కరోనా వ్యాక్సిన్ను భారత్ అందించింది. ఇప్పటికే ప్రపంచంలోని ఈ దేశాలకు కరోనా వ్యాక్సిన్ను అందించిన ఘనత భారత్ సొంతం చేసుకోగా రానున్న కొద్ది వారాల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించబోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. భారత్ను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంది. కొత్త కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ సర్కార్ కరోనా నివారణ చర్యలను కట్టుదిట్టం చేస్తుంది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని భావిస్తుంది. అయితే వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా టీకాల ఎగుమతిపై ఎటువంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనా నివారణ చర్యలకు దిగింది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టీకాల ఎగుమతిపై ఎటువంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 80 దేశాలకు పైగా 640 లక్షల డోసులను పంపిణీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. వ్యాక్సిన్ మైత్రి చొరవ కారణంగా విదేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో విజయవంతమైందని తెలిపారు. దేశీయంగా టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంపిణీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. టీకాలపై భారత్ ఎటువంటి నిషేధం విధించలేదని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. ఇక భారత్లో కరోనా కేసు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. 3వ దశ వ్యాక్సినేషన్ కోసం కోట్లాది టీకాలు అవసరమవుతాయి. అందుకే సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ టీకాలను మరింత ఎక్కువ డోసులను తయారు చేసే పనిలో పడింది. ఓవైపు ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇండియాలో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్ వృధా అవుతుంది. ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు ఏకంగా 23 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు వృధా అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు భారత్లో దాదాపు 3,46 లక్షలకు పైగానే కరోనా వ్యాక్సిన్లను అందించారు. అయితే వీటిల్లో దాదాపు 23 లక్షల కరోనా వ్యాక్సిన్లు వృధా అయిపోయాయని తేల్చి చెప్పారు. కరోనా వ్యాక్సిన్పై ఉన్న అవగాహన లోపం, సమన్వయ లోపం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు పనికిరాకుండా పోయాయని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్కో కోవిషీల్డ్ సీసాలో 10 డోసులు కరోనా వ్యాక్సిన్ ఉంటుంది. అదే కోవాక్సిన్ సీసీ అయితే 20 డోసులకు సరిపడా ఔషధం ఉంటుంది. 0.5 మిల్లీలీటర్ల మేరకు మాత్రమే ఒక్కో డోసుగా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సీసాలను ఓపెన్ చేసిన 4 గంటల్లోనే వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేయాల్సి ఉంటుంది. 4 గంటల తర్వాత ఆ సీసాల్లో ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఉన్నప్పటికీ వాటిని వాడరు, పడేయక తప్పదు. కొన్ని సందర్భాల్లో 2 వ్యక్తులకు 2 డోసులను మాత్రమే ఇచ్చి మిగిలిన డోసులను వృధాగా పారేసిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి 23 లక్షల డోసులు కరోనా వ్యాక్సిన్ వృధా అయినట్టు వైద్య అధికారులు తేల్చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారిని సమన్వయం చేసుకొని వ్యాక్సిన్లను ఇవ్వలేకపోవడం వల్ల కరోనా వ్యాక్సిన్పై ఉన్న అపోహల వల్ల కూడా ఈ వృధా జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్పై అవగాహన పెంచితే ఈ తరహా వృధాను అరికట్టవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు 60 ఏళ్ల వారికే అనుమతి ఉండగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ప్రారంభమైంది. జనవరి 16 నుంచి దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం మార్చి 1 నుంచి 2వ విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఆరోగ్య కార్యకర్తలు 8,93,809 మంది వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. మరో 52,86,132 మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లలో 95,15,410 మంది మొదటి డోసు తీసుకోగా మరో 39,75,549 మంది రెండో డోసు తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటి వరకు 4,29,37,126 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో 6,13,56,345 మందికి మొదటి డోసు తీసుకున్నారు. 92,61,681 మందికి రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. ఇక దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ 54.84 లక్షలు, ఉత్తరప్రదేశ్ 53.3 లక్షలు, గుజరాత్ 52.62 లక్షలతో ఉన్నాయని తెలిపింది. ఏపీలో 24 లక్షలు, తెలంగాణలో 11,75,000 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే భారత్లో ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పరంగా భారత్ మరో మైలురాయిని అధిగమించిందంటూ ట్వీట్ చేసింది. కాగా వ్యాక్సినేషన్ 77వ రోజున శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 12.76 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే గత 24 గంటల్లో 36.7 లక్షలకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను వేశారు. ఒక్క రోజులో ఇన్ని డోసులు ఇవ్వడం మొదటిసారి. టీకా తీసుకున్న 36,71,242 మందిలో 33,65,597 మంది లబ్ధిదారులు మొదటి డోసు తీసుకోగా 3,05,645 మంది లబ్ధిదారులు రెండో డోసు తీసుకున్నారు.
ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. అయితే కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న అధిక వయసుల వారికి టీకా ఇస్తున్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు చిన్న పిల్లలకు క్లినికల్ ప్రయోగాలు చేయలేదు. అందుకే పిల్లలకు టీకాలు ఇవ్వడం లేదు. అయితే అమెరికాకు చెందిన ఔషధ సంస్థ ఫైజర్ సంచలన ప్రకటన చేసింది. తాము పిల్లలపైన ప్రయోగాలు చేశామని, తమ వ్యాక్సిన్ 100% సమర్థంగా పనిచేస్తుందని చెబుతుంది. కోవిడ్ మహమ్మారికి విరుగుడు అయిన వ్యాక్సిన్ అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్లోనూ 2 టీకాలకు అనుమతి లభించిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందులో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో వృద్ధులు, 45-60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి టీకా ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లు పెద్దవారికి మాత్రమే ఇస్తున్నారు. అయితే కోవిడ్ టీకాలకు సంబంధించి ఫైజర్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడైంది. 15 ఏళ్లలోపు వయసున్న పిల్లల్లో ఫైజర్ టీకా కరోనా వ్యాధిని 100% నిరోధిస్తుందంటూ ఫార్మా కంపెనీలు ఫైజర్ బయోఎన్టెక్ ఇటీవల ప్రకటించాయి. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు తమ వ్యాక్సిన్ సురక్షితమైందని, పిల్లల శరీరంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని బయోఎన్టెక్, ఫైజర్ ప్రకటించాయి. అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసున్న 2260 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగాయి. వ్యాక్సిన్ వేసుకున్న ఏ ఒక్కరికి కరోనా రాలేదని ఫైజర్ అధ్యయనం పేర్కొంది. కానీ 18 మందికి డమ్మీ షాట్స్ ఇచ్చామని, వారికి మాత్రం కరోనా వచ్చిందని వెల్లడించింది. పెద్దల్లో వచ్చినట్లుగానే పిల్లల్లోనూ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. వ్యాక్సిన్ వేసిన చోట నొప్పితో పాటు జ్వరం, అలసట, వణుకు ఉంటాయని ఫైజర్ తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం 2.5 బిలియన్ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యామని ఫైజర్ ప్రకటించింది. బ్రెజిల్, అమెరికాలో ఉన్న ప్లాంట్లలో ఈ టీకా ఉత్పత్తి వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. గతేడాది భారత్లో ప్రవేశించిన కరోనా వైరస్ శరవేగంగా తన ప్రతాపం చూపించింది. 6 నెలలు తిరగక ముందే ఉగ్రరూపం దాల్చింది. లక్షల కొద్ది కేసులు, వేల కొద్ది మరణాలతో తన ప్రతాపం చూపించింది. అయితే ఈ మధ్య కాస్త తగ్గినట్టు కనిపించిన ఈ మహమ్మారి మళ్లీ తిరగబడింది. ఈ మధ్య రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.